కూడా ఒకటే మాట అంటున్నారు, కేవలం కేవలం సంక్షేమం అంటున్నారు. అంటే ప్రజలు కూడా వెక్స్ అయిపోయారండి. ఒక్క విషయం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమం దిశగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో కొన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోయే క్రమంలో మీరు కానీ తెలుగుదేశం కానీ పెద్ద ఎత్తున రాష్ట్రం శ్రీలంక అయిపోతూ ఉంది, రాష్ట్రం బీహార్ అయిపోతూ ఉంది, జనాలకి సోమరపోతులు చేస్తున్నారు, ఊరికే కూర్చోబెట్టి పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా మంది నేతలు చేస్తారు. మరి ఈ రోజు కూటమి మేనిఫెస్టో చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు, 18 సంవత్సరాలు దాన్ని ప్రతి ఆడబిడ్డ 15 ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు. మరి అప్పుడు ఇవన్నీ కూడా అమలు చేసే క్రమంలో ఈ రాష్ట్రం ఆయన అమెరికా అయిపోయిందా లేకపోతే సింగపూర్ అంటే కాదు బ్రహ్మనాయుడు గారు, వెల్త్ క్రియేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు సంపద అంటే మీరు సంక్షేమం ఒకటే కాదు, సంపదను సృష్టించడం కూడా. ఒక్క నిమిషం మేము మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఆర్థిక నిపుణులతో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎంత ఆదాయం ఉంది, ఈ పాయింట్ పెడితే దీనికి ఏంటి అనేది చూస్తే 50% కేంద్ర ప్రభుత్వ పథకాలని మిక్స్డ్ చేస్తే అవన్నీ కూడా తీర్చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేక వాటి వెనక్కి పంపించేశాడు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే చేసేవచ్చు. రాష్ట్ర ఆదాయము కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఇవన్నీ కూడా చేయవచ్చు అనేది ఆర్థిక నిపుణులు సూచించిన దాని మీద ప్రతి ఉచితం మేము పెట్టాం. వంశీ మాట్లాడారు అంతేనా వంశీ గారు? ఖచ్చితంగా సార్. అదేవిధంగా వెల్త్ క్రియేషన్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెల్త్ క్రియేషన్ కాదు, వెల్త్ని ఏ విధంగా సంపదని ఏ విధంగా అడ్డదారుల్లో బ్యాగుల్లో సంచుల్లో నింపుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారికి వెల్త్ క్రియేట్ చేయడం తెలుసు. ఆ వెల్త్ ఆ క్రియేట్ చేసిన వెల్త్ తోటి ఆ సంపదతోటి సంక్షేమం చేయాలి. అదేవిధంగా అలా కాకుండా మన ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చారంటే అన్నీ అయిపోయాయండి. ఎందుకంటే సచివాలయాలు అయిపోయినాయి, లేకపోతే ప్రభుత్వ భవనాలు అయిపోయినాయి, సెక్రటరీ అన్ని ఎవ్రీథింగ్. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి ఏ అయితే ప్రభుత్వ భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా అయిపోయిన తర్వాత చివరికి మిగిలింది ఏందిరా అంటే ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయి, మా పొలాలు, మా బిల్డింగ్, మా ఇల్లులు, ఇవేవి వాటి మీద కూడా పూర్తి స్థాయి హక్కులు తీసుకొని ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దాని మీద కూడా మన ఆస్తి పత్రాల మీద కూడా ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మొట్టికాయలు పడ్డాయి ఎక్కడ హైకోర్టులో. నాడు ఇప్పుడు స్కూల్స్ మీద సెక్రటేరియట్, లోకల్ సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ల మీద వీటి మీద అన్నిటి మీద ఆయన బొమ్మలు వేసుకుంటూ తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ తన బొమ్మలు వేసుకున్నారు. ఈరోజున మన ఆస్తి పత్రాల మీద కూడా ఏదైతే మనకి తాతలు తండ్రులు మన కష్టార్జితంతో మనం కూడబెట్టుకున్న ఆస్తి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పుట్టపర్తి సాయిబాబానా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మహాత్మా గాంధీనా? 16 సంవత్సరాలు జైల్లో చేసినటువంటి, జైల్లో చెప్పకూడి తినొచ్చినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన దురదృష్టవశాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, తల్లి చనిపోయాడు అనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి అటువంటి వ్యక్తి అదేనండి అది ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నందుకు మా పార్టీ ఈ రోజున శాపమైంది. మా ఆస్తి పత్రాల మీద కూడా తన బొమ్మ పెట్టుకొని మా ఆస్తి పత్రాల మీద కూడా తన బొమ్మ పెట్టుకొని మా ఆస్తి పత్రాలను కూడా తన బొమ్మ పెట్టుకొని ఆస్తులు, తెలుగు ప్రజల ఆస్తులు కొల్లగొట్టడమే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి యాక్టే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. దిస్ ఇస్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దిస్ ఇస్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం, ప్రజల ఆస్తులను లాక్కోవడం కోసం వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ప్రపంచంలో ఎవరు పెట్టలా. రైట్. మళ్ళీ వంశీ గారు, శేఖర్ రెడ్డి గారు వైసీపీ నాయకులు. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు.